రైట్. నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో TGEAP సెట్ 2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ చేశారు కదా. సో వీటన్నిటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడేమో డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి. సో మనం 1 by 1 బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, ముందుగా ఏంటంటే కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ రిజిస్ట్రేషన్లో కొంత ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, కొంత ఫీజు కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో SC STలకు అయితేనేమో 600, BC OCలకు అయితేనేమో 1200 ఫీజు అనేది మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్కి మీరు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా స్లాట్ బుకింగ్ కూడా చేసుకుంటారు. మీకు దగ్గర ఉన్నటువంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు ఆ స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఈ ఉన్నాయి కదా, ఈ డేట్ ఎప్పుడంటే 28th 6th అంటే రేపటి నుంచి వచ్చే నెల ఏదైతే ఉందో జూలై, అంతే కదా, 7th వరకు, అంటే 9 days ఉంది. మొత్తం 9 days మనకి 9 days ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ని డేస్ ఉంది? మనకి 9 days ఉంది. సో దెన్ మీరేం చేయాలంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే సో జూలై 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే మనకి 8 days. సో ఈ 8 daysలో మీ యొక్క సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే హెల్ప్ లైన్ సెంటర్, మీ దగ్గర ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో మీరు ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారు. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్తారు. ఒకవేళ మీకు తెలియనట్లయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో వన్స్ మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 8 days ఉంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ మనకి. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి జూలై 6th నుంచి జూలై 10th వరకు, అంటే మనకి 4 days ఉంది. 4 days అవకాశం ఇచ్చాడు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4 days ఉంది. అంటే మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ని తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఈ కాలేజీలు పెట్టుకోవాలి, నాకు వచ్చినటువంటి ర్యాంక్కి ఈ కాలేజీని పెట్టుకోవాలని మీ ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే జూలై 6th నుంచి జూలై 10th వరకు 4 days ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు ఈ 10th జూలైలో చేయొచ్చు, కానీ ఫ్రీజ్ చేయొద్దు దయచేసి. ఫ్రీజ్ అంటే ఏంటంటే ఇంకా ఆప్షన్స్ అనేది మీరు మార్చుకోవడానికి కుదరదు. దయచేసి ఎవరు ఫ్రీజ్ చేయొద్దు. జస్ట్ అట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకున్నటువంటి పరిజ్ఞానం, మీరు చేసినటువంటి రీసెర్చ్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్. సో దీనికి అర్థం ఏంటంటే మీరు ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకున్నటువంటి ఆ వెబ్ ఆప్షన్లో మీరు పెట్టుకున్నటువంటి ఆ కాలేజీకి సీటు వచ్చిద్దా రాదా అనేది ముందే మీకు కనపడతా ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఒక ఆప్షన్ పెట్టుకున్నారు, ఏదో ఒక కాలేజీని పెట్టుకున్నారు, ఆ సీటు వచ్చిద్దా రాదా అనేది మీకు ముందుగానే డిస్ప్లే అవుద్ది. మీకు ఇది అర్థమైంది కదా, ఈ ఆప్షన్ ఇది. అది ఎప్పుడంటే జూలై 13th కనపడతా ఉంటుంది, ఓకేనా. ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్ వచ్చిందనుకో, వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదనుకో, మీరు వెంటనే అలర్ట్ అయిపోవచ్చు, అమ్మో నేను పెట్టినటువంటి ఆప్షన్కి నాకు అవకాశం రాలేదని చెప్పేసి. దెన్ యూ మాడిఫై యువర్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్.
ఇఫ్ రిక్వైర్డ్, మీకు అవసరమైతే మీరు మాడిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ ద మాక్ అలాటెడ్ షెల్ బి కన్సిడర్డ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. ఒకవేళ అవసరం లేదు, ఇంకా మీకు వచ్చేసిద్ది, మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉంచుకున్నారో అవే మీకు ఓకే అయింది. మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దేన్ని బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది సీట్ అలాట్మెంట్ అనేది, మీకు వచ్చిద్దా రాదు అనేది మీకు కనపడతా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎట్లా పడితే అట్లా ఆప్షన్ పెట్టుకుంటారు, చివరికి సీట్ రాక సీట్ కోల్పోతూ ఉంటారు. కాబట్టి ముందుగానే మనకు కనపడితే మనం అలాట్ అయిపోవచ్చు. మనం ఒకవేళ సీట్ రాదనుకుంటే మనకు తగినటువంటి కాలేజెస్లో మనం పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో ఇదే ఎప్పుడు కనపడుద్ది అంటే జూలై. సో జూలై 13న ఈ యొక్క డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్ కనపడుద్ది. అదేవిధంగా మోడిఫికేషన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే జూలై 14th నుంచి జూలై 15th అంటే 14-15 ఈ 2 రోజులు 2 days. ఓకేనా, ఈ 2 daysన మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ని పైది కిందది పైకి మార్చుకోవాలనుకుంటే మీరు ఈ 2 రోజుల్లో మార్చుకోవచ్చు. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. ఫ్రీజ్ అనేది మీరు చేయొద్దు దయచేసి, అదే ఫ్రీజ్ అయిపోద్ది. మీరు టెన్షన్ పడి మీరు ఫ్రీజ్ చేస్తే తర్వాత వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి ఏం అవకాశం ఉండదు. సో ఇది ఇంకా ఆటోమేటిక్గా మీరు చేసినా చేయకపోయినా జూలై 15న ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఇంకా మీరు మార్చలేరు. ఈ డేట్ తర్వాత మీ యొక్క ఆప్షన్స్ని మీరు మార్చడానికి కుదరదు. ఓకేనా, మీరు సెకండ్ ఫేజ్ మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో అది అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఆన్ బిఫోర్. సో ఈ 18 జూలై ఏదైతే ఉందో 2025 జూలై 18న మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది జరిగిద్ది. ఓకేనా, అదేవిధంగా సీట్ వచ్చేసింది. ఓకే, మీరు పెట్టుకున్నటువంటి కాలేజెస్లో మీకు సీట్ వచ్చినట్టుగా కనపడిద్ది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, అదేవిధంగా మీరు ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టిన తర్వాత ట్యూషన్ ఫీజు అనేది మీరు పెట్టుకున్నటువంటి కాలేజ్, మీకు వచ్చినటువంటి కాలేజ్కి ఫీజు ఎంత ఉంది అనేది అక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఆ ఫీజుని మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా పే చేసిన డబ్బులు కాలేజీకి ఏమి వెళ్ళవు, గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏందనేది. తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, మీ ఆన్లైన్ ద్వారానే వెబ్సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఓకే సార్, నాకు ఒక కాలేజ్ వచ్చింది, నేను పెట్టుకున్నటువంటి కాలేజ్ వచ్చింది సార్, ఇనఫ్ నాకు ఈ కాలేజ్ సరిపోద్ది అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ట్యూషన్ ఫీజు పడిద్ది. ఆ ట్యూషన్ ఫీజు కట్టుకుంటారు. అది ఎప్పుడు జూలై 18 నుండి జూలై 22 అంటే ఎన్ని డేస్, 4 days అంతేనా. 4 days మనకి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా టైం బౌండెడ్ అయి ఉంటాయి. ఈ డేట్లోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో ఓకే సార్, నాకు ఒకవేళ నేను ఫస్ట్ ఫేజ్లో నాకు సీటు వచ్చింది, నాకు సరిపోదు సార్, నేను ఒక మంచి కాలేజీని ఇంకా మంచి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా సార్ అని అంటే సెకండ్ ఫేజ్లో కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు సార్. కానీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ట్యూషన్ ఫీజు అనేది కట్టేసేయాలి. మీకు వచ్చినటువంటి ఫస్ట్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ యొక్క కాలేజ్ ఫీజు అదేవిధంగా రిపోర్టింగ్ అనేది కొట్టేయాలి. అప్పుడు మీ సీట్ ఎక్కడికి కదలదు, మీ సీటు మీకు ఉంటుంది. దెన్ సెకండ్ ఫేజ్కి కౌన్సిలింగ్ పోవచ్చు. మరి ఫీజు ఎట్లా సార్, మీరు పేమెంట్ కట్టాం కదా సార్, ఆ డబ్బులు ఎట్లా ఉంటాయంటే ఆ డబ్బులు ఎక్కడికి పోదు, గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. మీరు అన్ని ఫేజెస్ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఏ కాలేజ్ దగ్గర అయితే మీరు ఆగుతారో ఆ కాలేజీని బట్టి ఆ ఫీజు అనేది ఫైనల్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏదైతే మీరు ఫైనల్గా కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాలేజీకి మీ యొక్క ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా బ్రో, ఫస్ట్ పెట్టుకున్న కాలేజీకి ఒకవేళ 1 lakh ఉందనుకోండి, నెక్స్ట్ పెట్టుకున్న కాలేజీకి 50,000 ఉంది బ్రో, మరి ఆ 50,000 నాకు ఎట్లా వస్తాయి అంటే గవర్నమెంట్ చివరిగా మీ అకౌంట్లో వేసిద్ది. కాబట్టి మీరు ఫీజు కట్టేటప్పుడు, ట్యూషన్ ఫీజు కట్టేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఒరిజినల్ మీ యొక్క మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానీ మీకు సంబంధించినటువంటి కార్డుల ద్వారానే ఈ పేమెంట్ అనేది చేయండి. దయచేసి మీ సేవ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి ఆన్లైన్లో వాళ్ళ ద్వారా చేయిస్తే వాళ్ళ అకౌంట్కి ఈ డబ్బులు అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ డబ్బులు అనేది మనకి తిరిగి ఇవ్వరు, సాకులు చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు సంబంధించినటువంటి కార్డులతోనే ఈ యొక్క పేమెంట్ అనేది చేయండి. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా నాన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. క్లారిటీ వచ్చినట్టయితే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, ఏదో కారణాల వల్ల మనం ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే మనం ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ దాంట్లో మనం సాటిస్ఫై అవ్వాలా, మనం సెకండ్ ఫేజ్కి కౌన్సిలింగ్ చేసుకోవడానికి వెళ్దాం. ఓకేనా. ఓకే సార్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి మొదలైద్దంటే 25th జూలై నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో
అసలు ఎవరైనా ఫ్రెష్గా అసలు ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదు అని అనుకుంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి రావాలి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా ఈ థర్డ్ ఫేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి వారు వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ని ప్రారంభించవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా మిగతా ఫస్ట్ 2 ఫేజులు ఓకే. రెండో ఫేజ్లో ఏమన్నాడు చూడండి, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటారు, అంటే ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్, అంటే మీరు ఫ్రెష్గా అనేది మీరు మళ్ళీ పెట్టుకోవాలి. ఆప్షన్స్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఫ్రెష్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అర్థమైంది కదా. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ 25th జూలై నుంచి స్టార్ట్ అవుద్ది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 26th జూలైన జరిగింది. చూడండి, మీకు టైం గ్యాప్ ఏం లేదు, సప్ప అయిపోతూ ఉంది. ఇక్కడంతా కూడా టైం గ్యాప్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా సెకండ్ కౌన్సిలింగ్కి అంత టైం ఇవ్వరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 26th జూలై నుంచి 27th జూలై 2 రోజులు ఉన్నాయి. 2 days, ఓన్లీ 2 days. స్పీడ్గా అయిపోతూ ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్. ఇక్కడ ఫ్రీజింగ్ అట్లాంటి మీరు ఏం చేయొద్దు దయచేసి. సో 27th జూలై 2025 అర్థమైంది కదా. అదేవిధంగా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ బిఫోర్. సో ఈ 30th జూలైన మీ యొక్క సీట్ సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు అనేది ఒకవేళ ఆల్రెడీ పే చేసిన వాళ్ళైతే మళ్ళీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఫీజు ఎక్కువ ఉందనుకోండి, అంటే ఫస్ట్ కట్టిన కాలేజీకి 10,000 ఉంది, ఉదాహరణకి 10,000 ఫస్ట్ కాలేజీకి 10,000 ఫీజు కట్టారు. కానీ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, దానికి మాత్రం 20,000 ఉంది. ఎంత? 20,000 ఉందనుకోండి. మీరు ఎక్స్ట్రా ఎంత పెరిగింది? 10,000 పెరిగింది కాబట్టి ఆ 10,000 కట్టాలి, ఇంకా మిగతా 10,000 కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది రివర్స్ ఉందనుకోండి, ఫస్ట్ కాలేజీకి 20,000 ఉంది, సెకండ్ కాలేజీకి 10,000 ఉందనుకోండి, మీరు ఆల్రెడీ ఒక 10,000 ఎక్స్ట్రా కట్టినట్టు ఆ 10,000 ఎక్స్ట్రా ఏదైతే ఉందో మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అందుకనే నేను చెప్పాను, మీకు సంబంధించినటువంటి సొంత అకౌంట్లతో మీరు ఈ కౌన్సిలింగ్లో మీ పేమెంట్ అనేది చేయండి అని చెప్పా. క్లారిటీ వచ్చింది కదా నాన్న. సో ఈ 7th జూలై 30th నుంచి ఆగస్టు 1 వరకు ఈ యొక్క పేమెంట్, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇదంతా కామన్. ఇంకా ఆల్రెడీ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటనేది. ఓకేనా. ఈ డేట్స్లో మనకి జరుగుతూ ఉంటుంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. సో మీరు వెళ్ళాలి, మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్కి మీరు ఫిజికల్గా వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి. ఓకే సార్, మేము వస్తున్నాం ఈ కాలేజ్కి అని చెప్పి రిపోర్ట్ చేయాలి. ఈ డేట్ ఎప్పటి నుంచి అంటే సో 31st జూలై 31st టు ఎంత ఉంది ఇక్కడ, ఆగస్టు 2 వరకు. ఈ డేట్స్లో మీరు ఫిజికల్గా రిపోర్టింగ్ ఇవ్వాలి. కాలేజీకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ అనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు వెళ్ళపోయినా ప్రాబ్లం ఉంటుంది, కానీ సెకండ్ కౌన్సిలింగ్లో మాత్రం కంపల్సరీగా మీరు వెళ్ళాల్సిందే, కాలేజీకి వెళ్ళాలి. ఓకేనా. అది అక్కడ కూడా కింద నోట్ ఇచ్చాడు, అది కూడా నేను చూపిస్తా. సో అదేవిధంగా సో అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై, అంటే క్యాండిడేట్ యొక్క జాయినింగ్ డీటెయిల్స్ కాలేజ్ అప్డేట్ చేయాలన్నమాట. సో ఇది ఎప్పుడంటే ఆగస్ట్ 3, 2025 చేయాలి. ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ కొన్ని నోట్స్ ఇచ్చాడు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్లియర్గా చదవండి. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రెండోసారి సెకండ్ ఫేజ్లో మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక కాలేజ్లో సీట్ వస్తుంది కదా, అలాట్ అయిపోయిన తర్వాత చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీరు ఫిజికల్గా వెళ్ళాలి. ఆన్లైన్లో ఓకే సార్ అని చెప్పడం కాదు, ఫిజికల్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. అదేందన్నాడు? మ్యాండేటరీ అన్నాడు. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ. కాబట్టి ఈ నోట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఏ సీట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అట్ అలాటెడ్ కాలేజ్ అండ్ అబ్టైన్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. అర్థమైంది అనుకుంటా ఇది. సో మీ యొక్క టీసీ ఏదైతే ఉందో ఆ టీసీ యొక్క ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని అలాటెడ్ అయినటువంటి కాలేజ్కి ఇవ్వాలి. ఓకేనా, హ్యాండ్ ఓవర్ చేయమని చూడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ ఇంకొక నోట్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టింగ్ ఎట్ allotted college are not permitted to exercise options in a final phase of counseling.
సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత సీట్ వచ్చినా కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు నాట్ పర్మిటెడ్, దేనికి పర్మిటెడ్ కాదు, ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వాళ్ళు పర్మిట్ కాదు. ఇక్కడ నోట్ ఇచ్చాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది, క్లారిటీగా చెప్పేశాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకున్న అందుకనే. సో ఇంకా ఫైనల్ ఫేజ్లో కూడా ఫ్రెష్గా ఎవరైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆగస్టు 5వ తారీఖు. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆగస్టు 6వ తారీఖు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఏంటంటే ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆగస్టు 7 ఈ 2 రోజులు, ఈ 2 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్, మీరు ఒకవేళ ఫ్రీజ్ చేసేయాలనుకుంటే ఈ ఆగస్టు 8వ తారీఖు చేసుకోవచ్చు. అదేవిధంగా సీట్ అలాట్మెంట్, ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరిగిద్దంటే ఆగస్టు 10వ తారీఖున మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగిద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే ఆగస్టు 10వ తారీఖు. సో ఆగస్టు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 2 డేస్ ఉంది. ఇక్కడ కూడా 2 డేస్ ఉంది. అదే పేమెంట్ ట్యూషన్ ఫీజు కట్టాలి, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఈ 2 డేస్లో. అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్, మీరు రిపోర్ట్ చేయాలి ముందుగానే. ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందే రిపోర్ట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు. సో ఆగస్టు 13వ తారీఖు వరకు మనకి ఈ అవకాశం ఉంది. సో అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో ఆగస్టు 14, 2025 తారీఖు కల్లా మీరు అప్డేట్ ఇవ్వాలి, జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ ఒక చిన్న నోట్ ఇచ్చాడు, గమనించండి. డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఓకేనా, ఒకసారి చూడండి, నేను స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఓకేనా, సో వీడియో అయితే అయిపోయింది గైస్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.